హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే గేమ్ చేంజర్ సినిమా ఎప్పుడైతే అనౌన్స్ చేశారో 2021లో అనౌన్స్ చేసిన తర్వాత చాలామంది ఏం డౌట్ పడ్డారంటే శంకర్ గారు అంటే ఒక అవుట్డేటెడ్ డైరెక్టర్, అంతగా ఏమి ఉండదేమో, మళ్ళీ ఆ ఫామ్లో లేరు కదా, ఎలా తీస్తారు, చరణ్ గారు ఎలా ఓకే చెప్పారు అని చెప్పి చాలామంది అయితే డౌట్ పడ్డారు గైస్. అంటే నిజంగా ఆ మార్కెట్ అలాంటిది. శంకర్ గారిది ప్రీవియస్ ఫిలిమ్స్, అలాగే రీసెంట్గా వచ్చిన ఇండియన్ 2, సో ఆ మార్కెట్ బేస్డ్ మీద అలా పెట్టుకున్నారు కాబట్టి శంకర్ గారిని చాలామంది తక్కువ అంచనా వేశారనమాట. సో అగైన్ ఈ వీడియోలో అయితే నేను స్టోరీ ఏం రివీల్ చేయను గైస్, బట్ ఒకటైతే చెప్తాను, ఏంటి అంటే ఒక ఐఏఎస్ క్యారెక్టర్ చేస్తున్నారు, రామ్ నందన్ క్యారెక్టర్. సో చరణ్ గారు అయితే నిజంగా ఆ క్యారెక్టర్లో అలా జీవించేశారంట. ఎందుకంటే ఇప్పుడు ఏదో కమర్షియల్ సినిమా చేస్తున్నారు, కొంచెం స్టైలిష్గా ఉండాలి, ఓకే జుత్తు ఏదంతా ఉంచేద్దాం, సో అగైన్ ఆఫీసర్ అంటే ఏదోలా ఉండిపోదాం, అదేమీ లేదు. ఆఫీసర్ అంటే ఆఫీసర్ అంతే. సో క్లీన్ సేవ్, ఆ మీసం అంతా కూడా చిన్నగా పెట్టుకొని, హెయిర్ కట్ కానీ, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ మొత్తం ఫార్మల్సే. సో ఆ సూటు అంతా కూడా అంటే బయట మనం చూస్తూ ఉంటాం, కొన్ని ఆఫీసులకు వెళ్ళినప్పుడు ఐఏఎస్ ఆఫీసులు ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఒక కలెక్టర్ ఎలా ఉంటాడో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉన్నాడు గైస్. సో చరణ్ గారు డెడికేటెడ్గా ఎంత ఎఫర్ట్స్ పెట్టారో మనం చూస్తుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. అంటే ఊరికే అయిపోరు కదా మరి గ్లోబల్ స్టార్ అని చెప్పి. సో ఇంత ఎఫర్ట్ పెట్టి ఎంత కష్టపడ్డారు కాబట్టే ఆ త్రూ అవుట్ ద సినిమా ఐఏఎస్ క్యారెక్టర్ చూస్తున్నంతసేపు కూడా ప్రతి ఒక్కరూ అలా ఇన్వాల్వ్ అయిపోయారు అనమాట సినిమాలో. సో చరణ్ గారు నిజంగా ఆయన హార్డ్ వర్క్ అయితే ఈరోజు పే ఆఫ్ అయింది గైస్, నాకైతే అదే అనిపిస్తుంది అనమాట. సో ఐఏఎస్ క్యారెక్టర్ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నిజంగా అలాంటి రోల్స్ చేయడం అనేది చరణ్ గారు ఇప్పటిదాకా చేయలేదు. సో ఎప్పుడో ధ్రువ టైంలో చేశారు ఒక ఐపీఎస్ క్యారెక్టర్, బట్ అందులో అగైన్ కొంచెం స్టైలిష్గా అలా వెళ్తూ ఉంటుంది, ఒక థ్రిల్లర్ మూవీ అది. బట్ ఎక్కడికి వచ్చేటప్పటికి కంప్లీట్ పొలిటికల్ జోనరు. సినిమా అంతా కూడా మనకి అటు ఇటు స్టోరీ వెళ్ళినా సరే ఆయన నుంచి మనమైతే అసలు కళ్ళు తిప్పలేమన్నమాట. సో నిజంగా రామచమచ సాంగ్లో ఆయన లుక్ ఆఫ్టర్ నుంచి దిగినప్పుడు ఆ సాంగ్ అంతా కూడా నిజంగా ఇంకంతే గైస్, చూసిన తర్వాత ఇంకా మనం ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. రామచమచ్చ సాంగ్ ఆ టోటల్ ఎపిసోడ్ అంతా కూడా నాకైతే బీభత్సంగా నచ్చేసింది అనమాట. సో అగైన్ అదంతా కొరియోగ్రఫీ మన లిరికల్ సాంగ్లో చూసినప్పుడు మనం ఫుల్గా రివీల్ చేయలేదు, బట్ ఆ లాంగెస్ట్ అంటే మోర్ దెన్ 1 minute ఉన్న లాంగ్ ఒక డ్యాన్స్ బీట్ అయితే ఉంది, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. అదైతే ఇంకా పీక్స్ అనమాట. అంటే మరి ఎన్నిసార్లు రిహార్సల్ చేశారో, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశారో కానీ పర్ఫెక్ట్ సింక్లో అయితే ఆ డ్యాన్స్ నెంబర్ అయితే ఉందన్నమాట. సో ప్రతిదీ గ్రాండ్ ఏరియర్గా అంతా కూడా ఓవరాల్గా గైస్ ఐఏఎస్ రామ్ నందన్ అంటే ఇంకా డైలాగ్స్ కానీ ప్రతిదీ ఇంకా వే ఆఫ్ స్టైల్ అంతా కూడా నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. సో మీకు ఏమనిపించిందో ఒకసారి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.